ఎంజీరావు గారు, పశ్చిమాసియాలో ఉన్న ఈ యుద్ధ ప్రభావాన్ని మోదీ కరోనా సంక్షోభంతో పోల్చారు. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బంది ఉండదు అని కామెంట్ చేసిన వెంటనే మనం పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ పెట్రోల్ బంకుల దగ్గర వాహనాల రద్దీ, చాలా పెట్రోల్ బంకులు క్లోజ్ చేశారు. అంటే దానికి గల కారణాలు వేరే చెప్తూ ఉన్నారు. చమురు సంస్థల ముందస్తు చెల్లింపు షరతులతోనే ఈ సమస్య అని చెప్పేసి. సో ఏంటి వాస్తవం ఏంటి అంటే ఏం చెప్తారు? నిజంగా ఈ యుద్ధ ప్రభావం వల్ల పెట్రోల్ డీజిల్ దొరకడం లేదా, గ్యాస్ దొరకడం లేదా, లేకపోతే ఏంటి కారణం ఏంటి? ఎస్ అండి, మనకి నరేంద్ర మోడీ గారు డీమానిటైజేషన్, ఆకాశవాణిలో డీమానిటైజేషన్ ప్రకటించింది నవంబర్ మాసం, మనకు గుర్తుంటుంది. తర్వాత కరోనా టైంలో సడన్గా లాక్డౌన్ ప్రకటించడం. అందుకనే నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రకటిస్తున్నారు అని ఒకటి వస్తే భయపడే పరిస్థితి. చాలా సినిమాల్లో జోకులు కూడా మొదలైనాయి అనమాట. డిమానిటైజేషను, లాక్డౌను మనం గుర్తుండే ఉంటుంది అనమాట. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అదే లైన్లో మన లోక్సభలో ప్రసంగిస్తూ కాస్త నోరు జారినట్టు అనిపిస్తుంది నాకైతే. ఏంటంటే దేశం మళ్ళా కరోనాని ఇన్వోక్ చేశారు. కరోనా లాంటి సంక్షోభం, లైక్ ఏ కరోనా క్రైసిస్ వస్తుంది, మన అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఒక అతిపెద్ద పదాన్ని ఉపయోగించారు. కానీ వాస్తవ స్థితి ఏంటంటే కరోనా లాంటి సంక్షోభం ఏమాత్రం కూడా ఇండియాలో లేదు. ఆయిల్, గ్యాస్ ఎంత కొరతున్నా అంత అయితే రాదు. కానీ ఆయన కరోనా అనే సంబోధన ఎందుకు చేశారు అంటే ఇది ఎలక్షన్ స్టంట్. ఎందుకంటే 5 రాష్ట్రాలు ఎలక్షన్ ఫేస్ చేయబోతున్నాయి. ఒకటి కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అక్కడ వెస్ట్ బెంగాల్, అస్సాం. ఇక్కడ బీజేపీ విన్ అనేది అనివార్యం. సౌత్ ఇండియాలో ఎంతో కృషి చేస్తున్నారు ఆయన సౌత్ ఇండియాలో. కానీ ఇక్కడ యుద్ధం వచ్చి గ్యాస్, ఆయిల్ సంక్షోభం వచ్చింది, రేట్లు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఎలక్షన్లో గ్యారంటీ ఇది బీజేపీకి వ్యతిరేకంగానే వస్తాయి, ఎన్డీఏలకి. కాబట్టి దీని నుంచి గట్టెక్కడానికి ఒక వ్యూహాన్ని ఉపయోగించారు. అదేంటి? కరోనా లాంటి డేంజరస్ సంక్షోభం దేశంలో ఉంది. యుద్ధం అనివార్యం, అనివార్యమైన దుష్ఫలితాలు వస్తున్నాయి. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ వచ్చేసి చాలా డేంజర్లో ఉంది. కానీ నేను ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాను. ఏంటంటే ఈ గ్రీన్ ఎనర్జీ మిషన్ అని పెట్టడం, సోలార్ మిషన్ అనేది, ఇథనాల్ కలపడం అనేది, ఈ పెట్రోల్ డైవర్సిఫికేషన్ అనేది, ఇలా ఎన్నో చేశాను, చాలా రక్షించాను. కాబట్టి కరోనా లాంటి సంక్షోభం ఉంది, అయినా కానీ నేను ఈ దేశాన్ని రక్షిస్తా అంటూ ఏంటంటే సంక్షోభాన్ని పెద్ద చేసి చూపించి, నేను ఈ రేట్లు పెంచడం లేదని చూపించి ఎలక్షన్ని గట్టెక్కడానికి చేసిన ఒక పొలిటికల్ రాజకీయ వ్యూహం అని చెప్పుకోవచ్చు. వెంటనే కాంగ్రెస్ ఇదేంటంటే ఇండియా గ్రూప్ వీళ్ళు అటాక్ చేయడం జరిగింది. ఏంటి? కరోనా లాంటి సంక్షోభం మళ్ళా మాకు గుర్తు చేసావా అనుకుంటూ. ఇది ఎలా తయారైందంటే వీళ్ళు నోరు మాట జారింది. ఇప్పుడు ఇండియాలో మన పరిస్థితి చూద్దాం. ఇండియాలో వాస్తవ పరిస్థితి ఏంటంటే పెట్రోల్ బంకుల దగ్గర ఘోరమైన పరిస్థితి అక్రాస్ ది కంట్రీ. అసలు ఇండియాలో పెట్రోల్ కొరతే లేదు వాస్తవానికి. ఎందుకంటే 45 రోజులు ఆల్మోస్ట్ పెట్రోలియం, స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఏది వైజాగ్, మంగళూరు, పొడూరు లాంటి చోట ఆల్రెడీ మనకి 53 లక్షల మెట్రిక్ టన్స్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి. గుహల్లో పెట్టుకున్నాం చక్కగా. అవి 10 రోజుల పాటు సరిపోతాయి. దాంతోపాటు ఇప్పుడు పెట్రోల్ హర్ముజ్ స్ట్రైట్తో ఆగిపోయినా రష్యా నుంచి వస్తుంది. ఏప్రిల్లోనే మనం 60 మిలియన్ బ్యారెల్స్ మనం కొనబోతున్నాం. అమెరికా నుంచి ఉన్నాయి, వెనిజులా నుంచి ఉన్నాయి, ఈ ఆస్ట్రేలియా నుంచి ఉన్నాయి, తర్వాత ఈస్ట్ ఆఫ్రికా నుంచి ఉన్నాయి. ఎక్కడ పడితే ఆ పెట్రోల్ ఎక్కువగా 41 దేశాల నుంచి వస్తున్నాయి. ఈ గల్ఫ్ ఆగిపోతే మనకి ఎటువంటి నష్టం లేదు, అక్కడ ఆగిపోయినా మనకు ప్రాబ్లం లేదు. పెట్రోల్, డీజిల్ కొరతే లేదు. కానీ మరి నిన్న పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు ఏంటి? ఇట్స్ ద వర్డ్ కమింగ్ అవుట్ ఆఫ్, ఎమనేటింగ్ అవుట్ ఆఫ్ దిస్ మోడీ మౌత్ అనేది ఇంత పానికి క్రియేట్ చేసింది. అపోజిషన్ పార్టీలు మాట్లాడింది కూడా ఇంత పానికి అనవసరంగా రెచ్చగొట్టారు. పెట్రోల్ బంక్ దగ్గర చూడండి, హైదరాబాద్, బెంగళూరు ఈ సిటీలో రోజంతా పెట్రోల్ బంకులు దారుణమైపోయింది. కానీ ఈవినింగ్కి ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళ నోట్లోంచి మాట మనల్ని కూడా రెచ్చగొట్టిందని. దారుణం. ఏదో సోషల్ మీడియాను అందరూ తిడతారు, మళ్ళీ సోషల్ మీడియాలో బయటకు వచ్చి ఏమీ లేదని ప్రకటిస్తే బయటికి చక్కగా ఈవినింగ్కి మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గర నో స్టాక్ బోర్డులు తీశారు. చక్కగా ఎక్కడికక్కడ పెట్రోల్. నా అంతా నేను నైట్ 10 గంటలకు వెళ్ళి కొట్టించుకునే పరిస్థితి వచ్చింది. అంటే పొలిటీషియన్స్ ఎలక్షన్ గిమ్మిక్ మాట్లాడుతున్నారు. ఇక గ్యాస్ విషయానికి వద్దాం. గ్యాస్ సంక్షోభం ఉందా దేశంలో అంటే ఇప్పుడు చూడండి, గ్యాస్ నిల్వలు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. ఇప్పటికిప్పుడు వచ్చిన డేంజర్ ఏమి లేదు. గృహ అవసరాలకు అంతగా డేంజర్ ఏమి లేదు. ఎందుకంటే గల్ఫ్ ఆఫ్ హర్ముజ్ మనకు క్లోజ్ అయినా 50% ఇండియాలో వస్తున్నాయి. కాబట్టి అత్యవసర సేవలకి, గృహ అవసరాలకి, సేవింగ్లో కాస్త ఇబ్బంది అయినా అక్కడ ప్రాబ్లం అంతగా డేంజరస్ లాక్డౌన్ పరిస్థితి రాదు. 2, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి ఎక్కువ గ్యాస్ కొంటున్నాం.
రీసెంట్గా అర్జెంటీనా నుంచి మనం 50,000 టన్నులు ఎక్కువ చేసాం. యుఎస్ కూడా మనకు గ్యాస్ సప్లై చేసే పొజిషన్లో ఉంది. ఈవెన్ కెనడా కూడా మనకు ఉంది. అంటే వేరే సోర్సెస్ మనకున్న ఇప్పుడు దాకా ఉపయోగించుకోలే. కాబట్టి ఆయా దేశాల నుంచి ఎక్కువ 10,000 కిలోమీటర్ల నుంచి రావాలి. కాకపోతే లేట్ అయినా కానీ గ్యాస్ అనేది మరీ అంత సంక్షోభంలోకి గెంటదు. ఒకవేళ వేరే అవసరాలకు తగ్గిన యూరియా, నాఫ్తా అని, తర్వాత ఇండస్ట్రియల్ పర్పస్ తగ్గిన గృహ అవసరాలకు మనం సరిపడైతే మనకు ఉంటుంది. మరి ఇలాంటప్పుడు కరోనా లాంటి సంక్షోభం అనే మాట ఎందుకు ఎత్తారు? ఇలాంటి టైంలో ఏదో టాగూర్ సినిమాలో హాస్పిటల్లో చేసిన హడావుళ్లేగా క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, ఆల్ పార్టీ మీటింగు ఈ దేశాన్ని ఎంత భయపెట్టారంటే అందరూ అంటారు సోషల్ మీడియా భయపెట్టేస్తుంది, అందరూ భయపెట్టేస్తారని. మీ రాజకీయాలు భయపెట్టినాయి, అపోజిషను వీళ్ళు చేసే రాజకీయాలు భయపెట్టినాయి. ప్రజలు పానిక్ భయంకి వెళ్ళారు. దీన్ని చూసి కార్పొరేట్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ని కొన్ని కంపెనీలు హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, పూణేలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టేటప్పటికి ఇంకా పెట్రోల్ కొరత వచ్చిందని మళ్ళీ వాళ్ళు మొదలు. పెట్రోల్ సేవ్ చేయడం వేరు, ప్రజల్ని సంసిద్ధం చేయడం వేరు. ప్రజల్ని భయపెట్టకుండానే సంసిద్ధం చేయాలి. ఒక అద్భుతంగా మాట్లాడాలి. ఇంత నేర్పరి ఇన్ని డికేడ్స్ పాటు పాలిటిక్స్ చేసిన వాళ్ళు ఈ ఎలక్షన్స్ కోసం ప్రజలను భయపెట్టే తీరు మంచిది కాదు. అపోజిషన్స్ కూడా ఈ పెట్రోల్ రేట్లు పెరిగిపోతున్నాయి, పెరిగిపోతున్నాయి అని ఎలక్షన్లో వాళ్ళు కార్నర్ చేసుకోవడం. ఏది రూలింగ్ పార్టీ ఏంటంటే అపోజిషన్ అనవసరంగా రెచ్చగొడతామో, కరోనా లాంటి సంక్షోభం ఉంది కానీ మేము అరికడతామని వాళ్ళు. చాలా దారుణమైన పరిస్థితి. అంటే చాలా జాగ్రత్తగా విశ్లేషిస్తే అర్థమవుతుంది. ఇది రాజకీయ నాయకులు జాగ్రత్తగా ప్రభుత్వాలు చేసే ఒక పెద్ద ఎత్తుగడ. ప్రజలు ఎవరూ పానికి అవసరం లేదు. ఆల్రెడీ ప్రభుత్వాలు స్టెప్ తీసుకున్నాయి. గ్యాస్ సంక్షోభం ఎక్కువ రాదు, కాకపోతే గ్యాస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. పెట్రోలు, డీజిల్ రేట్లు అయితే పెరుగుతాయి కానీ పెట్రోల్, డీజిల్ కొరత ఇండియాలో వచ్చే పరిస్థితి 100% లేదు. ఎవరు భయపడవలసిన అవసరం లేదు.